హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 బైక్. ఈ బైక్ అయితే యాక్సిడెంట్ కావడం వల్ల ఫ్రేమ్ అయితే బండ్ అయిపోయింది. దీనికి ఫ్రేమ్ అయితే మనం మార్చడం అయితే జరుగుతుంది. ఫ్రేమ్ వచ్చేసి 16,000 రూపాయలు అయితే పడింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పాం. మనకి ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి అయితే వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. వీడియో అయితే చాలా లెంత్ అయితే ఉంటుంది. ఓన్లీ ఓపెన్ చేసింది మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తా. ఫిట్టింగ్ చేసేది మాత్రం కాస్త స్పీడ్ అయితే పెట్టేస్తా. ఓపెన్ చేసేది మనం ఎలా ఓపెన్ చేసుకోవాలనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వర్క్ లేకైతే మొదలు పెట్టేస్తాం. ఇంకొకసారి అయితే మళ్ళీ అయితే గుర్తు చేస్తున్నాం. వీడియో చూసే వాళ్ళు కంపల్సరీగా ముందుగా లైక్ చేసి అయితే వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. అలాగే కేటీఎం బైక్ స్పేర్స్ ఏవైనా కూడా నేను గ్యారేజ్కి వచ్చే వాటికైతే నేను ఏ స్పేర్ అయినా కూడా తెప్పించుకోగలుగుతాను. బయట బైక్లకైతే అడగకండి. నేను అలా బయట బైక్లకు కూడా ఇంతకుముందుకైతే తెప్పిస్తానని చెప్పాను. వాటి వల్ల అనవసరంగా నాకు ఎవరైతే స్పేర్స్ ఇస్తారో వాళ్ళ నెంబర్ ఇవ్వడం వల్ల వాళ్ళతో వాళ్ళు రాంగుగా మాట్లాడడం, ఎలా అంటే అలా మాట్లాడడం, అంత కాస్ట్లీ ఎందుకు అని అవన్నీ మాట్లాడడం ఆ విధంగా అయితే జరిగింది. మనకి వాటిపైన మనకి ఎంత ఉంటుంది ప్రైస్ అని బిల్తో సహా మనకైతే ఇస్తారు. వేరే అయితే ఏముండదు. అది కళ్ళారా చూసి కానీ కొంతమంది విచిత్రంగా ఉంటారు మనసులో. దానికోసం అనేది నేను బయట బైక్లకైతే ఆల్రెడీ నాకు ఇష్యూ అయితే ఫేస్ అయితే చేశాను. మనకి వాటిపైన ఎంఆర్పి రేట్ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఎందుకు అని కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. దానికోసం నేను బయట వెహికల్కి అయితే కేటీఎం బైక్లకి స్పేర్స్ అయితే తెప్పించడం లేదు. ఓన్లీ గ్యారేజ్కి వచ్చే వాటికి అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. ఇంకా వర్క్ లేకైతే మనం ఎంతైతే దీనికి A to Z అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకి మీరైతే లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి. దీనికి సైడ్ ప్యానల్లో ముందు ఉన్నవి అయితే మనం ముందు అయితే ఓపెన్ చేస్తున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ మనం ఇద్దరం అయితే చేయడం జరుగుతుంది. మా వాడు నేను ఇద్దరం ఒకరే చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అయితే. ఇటు సైడ్ కూలెంట్ పైప్ రిజర్వ్ ట్యాంక్ అయితే ఇది చిన్నది. మనకి రిజర్వ్ మనకి ఎప్పుడైనా కూడా అయిపోతే ఇందులోంచి అయితే కనెక్షన్ అయితే పోతుంది. దాన్ని అయితే తీసేయడం జరుగుతుంది. ఇటు సైడ్ కూడా మీరు అయితే చూడవచ్చు. ఇటు సైడ్ ప్యానల్ కూడా ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం A to Z అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ లాక్ సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. లాక్ సెట్ దగ్గర ట్యాంకుకి వచ్చేసి 12 సైజు బోల్టాలు అయితే ఇచ్చాడు. ఆ లాక్ సెట్ కూడా దీనికైతే ఏదో ప్రాబ్లం ఉంది. కింద పుల్లలు పెట్టి అయితే ఫిట్టింగ్ అయితే చేసి పెట్టినారు. ఇక్కడ మనం ట్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నాం. మనకి ట్యాంకుకి వచ్చేసి ఫ్యూల్ కనెక్షన్ అది, అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ పంపు కనెక్షన్ కూడా ఇక్కడైతే ఉంటుంది. మీరు దాన్ని కూడా చూడొచ్చు. మొత్తం నీట్గా అయితే బైక్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మనకి ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ తీసేటప్పుడు ఆ పైపులు అనేది కాస్త బెండ్ అయ్యే అయితే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఎలా పడితే అలా తీసామంటే కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఎల్లంకి బోల్టాల మీదనే బైక్ని అయితే రన్ చేశాడు. ఆల్మోస్ట్ 4 ఎల్లంకి బైక్ మీదనే ఎక్కువ శాతం అయితే బైక్ని అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది కంపెనీ వాడు. తర్వాత వచ్చేసి 6 ఎల్లంకి మీద 4, 6 మొత్తం A to Z ఎక్కడ గమనించుకున్నా కానీ ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ వచ్చేసి 1, 4, 2, 6 వీటిపైనే బైక్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేశాడు. మొత్తం నీట్గా అయితే మనం ఓపెన్ చేసుకుంటున్నాం. బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్స్ అలాగే ఫ్రేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే జాగ్రత్త అయితే గమనించవచ్చు. వర్క్ నేర్చుకునే వాళ్ళు సింపుల్గా మనకి ఏ విధంగా ఫిట్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది క్లారిటీగా అయితే ఓపెన్ చేసేది అయితే A to Z అయితే చూపిస్తారు. ఫిట్టింగ్ మాత్రం వీడియో అయితే ఛానల్ లెంత్ వస్తుంది. కాస్త స్పీడ్ అయితే పెట్టేస్తాం. మనం డేంజర్ లైట్ అయితే ఓపెన్ చేసాము. ఇక్కడ ఒక పట్టి కూడా ఓపెన్ చేస్తున్నాం. ఆ పట్టి ఎందుకు వస్తుందంటే మనకి ఫ్రంట్ సైడ్ కూర్చునే సీటుకి వచ్చేసి కనెక్షన్ అయితే ఉంటుంది. మనకు అందులో అయితే కూర్చుంటుంది. ఇక్కడ బ్యాటరీ కూడా మనం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. దాని బోల్ట్ అనవసరంగా చాలా బైక్లకు అయితే చూస్తాం. కాస్త అనవసరమైన స్క్రూ ఫిట్టింగ్స్ అటువంటివి అయితే చాలా కనిపిస్తాయి. కానీ ఈ కేటీఎం బైక్లో అయితే నాకు అనవసరమైన ఫిట్టింగ్ అయితే ఏదైతే కనిపించలేదు. కానీ చాలా రిస్క్తో కూడుకున్న పని. మొత్తం ఏవేవి మనం ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ ప్లేట్ వచ్చేసి ముందర సైడ్ సీటు కూర్చోవడానికి ఉంటుంది. వైరింగ్ కనెక్షన్ కానీ రెక్టిఫైర్ కనెక్షన్ కానీ అంత చాలా రిస్క్తో కూడుకున్న పని. A to Z ఎలా ఓపెన్ చేసామో మళ్ళీ అలాగే ఫిట్ చేయాలి ప్రతిదీ. మనం ఇక్కడ సెల్ఫ్ రిలే అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాం. సెల్ఫ్ రిలే కనెక్షన్ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి వైరింగ్కి వచ్చేస్తే ఇంకొకటి వచ్చేసి మనకి రెక్టిఫైర్ దగ్గరకు అయితే వెళ్ళింది. దాన్ని కూడా మీకు రెక్టిఫైర్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ సైడ్కి ఉన్న వాటికి మనకి సీటు కూర్చునే దానికి ఒక వాచర్ అయితే వచ్చింది. ఇటు సైడ్ దానికైతే వాచర్ లేదు, ఇటు సైడ్ దానికైతే వాచర్ అయితే ఉంది. ప్రతిదీ మనం అయితే ఏదైతే ఓపెన్ చేసామో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎల్లంకితో ఓపెన్ చేస్తున్నది బ్యాక్ సీట్ కూర్చోవడానికి అయితే ఉంటుంది. అది దాన్ని కూడా మనం అయితే ఓపెన్ చేసుకోవాలి. దాని మధ్యలో ఒక రేకు కూడా ఉంది. మొత్తం క్లారిటీగా లాస్ట్ వరకు అయితే చూపండి. ప్రతిదీ అయితే చూపిస్తాం. బ్యాక్ ఫ్రేమ్కి ఇక్కడ 4 ఎల్లంకి బోల్ట్ అయితే ఇచ్చాడు. అది కాస్త చేతులు ఆడని ప్లేస్లో అయితే ఉంటుంది. మొత్తం మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం. మీరైతే చూడొచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ స్క్రూల ఫిట్టింగ్ కొన్ని వాటికి స్క్రూలు ఇచ్చినాడు. స్క్రూలు అయితే చాలా తక్కువ, ఓన్లీ ఎల్లంకి అయితే ఇచ్చాడు. మనకి ఈ సెల్ఫ్ రిలే అలాగే సెల్ఫ్ స్టార్టర్ కాయలు అన్నీ అయితే దీనికైతే కనెక్షన్ అయితే వచ్చాయి. దీనికైతే ప్రస్తుతానికి సైడ్కి అయితే తీయడం అయితే జరుగుతుంది. ఆ వైరింగ్ వచ్చేసి మనకి ఇంజన్ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి ఇప్పుడే వైరింగ్ అయితే బయటకైతే తీసుకోవడానికి అయితే రాదు. బ్యాక్ సైడ్ ఉన్న ట్యాగ్స్ అయితే మీరైతే గమనించవచ్చు. దగ్గర ఒక 20 ట్యాగ్స్ పైన అయితే ఉంటాయి. దీనికి ఓన్లీ ట్యాగ్స్ పైనే ఎక్కువైతే
ఫిట్టింగ్ అయితే చేశాడు వైరింగ్ని. మనకి బాడీకి ఆనుకునే దానికంటే ట్యాగ్స్తో కదలకుండా ఎక్కువగా అయితే ఫిట్ చేశాడు. అటు సైడ్ ఇటు సైడ్ స్క్రూలో పని చేసుకున్న తర్వాత ఎల్లంకి బోల్టాలు కూడా ఇచ్చాడు. దీని కింద ఒక ప్లాస్టిక్ కవర్ మడ్ గార్డ్ మాదిరి అయితే ఉంది, బురద కొట్టకోకుండా. దాన్ని కూడా బయటకు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఏ స్క్రూ ఎక్కడ ఓపెన్ చేసామనేది మనకి క్లారిటీగా అయితే ఉండాలి. మనకి ఇది ఎయిర్ ఫిల్టర్ హోస్ పైప్ మీరైతే చూడొచ్చు. మనకి ఎయిర్ ఫిల్టర్కి వచ్చేసి ఎయిర్ పోవడానికి ఆ పైప్ అయితే ఇచ్చాడు. ఏది ఎక్కడ సైడ్ నుంచి ఓపెన్ చేసినాం, ఎక్కడ ఓపెన్ చేసినామో ప్రతిదీ మనకి గుర్తు ఉండాలి. ఏ స్క్రూ ఎక్కడ వచ్చింది, ఒక స్క్రూ అటు ఇటు వేసినా కూడా లెంత్ ఉంటే ఏం కాదు, కానీ మళ్ళీ మిగిలినవి వేసామంటే కాస్త పొడవు అయ్యి అటు ఇటు అయ్యే మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సపరేట్ మనకి ఆ హోస్ పైప్ తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక పైప్ అయితే ఫిట్టింగ్ అయితే ఇచ్చాడు. మీరైతే మనం స్క్రూ లెవర్ తీసుకున్నది అయితే బయటకు అయితే రావడం లేదు. అటు సైడ్ ఇటు సైడ్ లాగానే మనకైతే బయటకు అయితే వచ్చేసింది. 2 సీట్లు వచ్చేసి దాని మీద ఫిట్టింగ్ అయితే ఉంటాయి. మనకి సపరేట్ సీట్ ఇస్తాడు కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒక సీటు, బ్యాక్ సైడ్ ఒక సీటు. మనకి రెక్టిఫైర్ వచ్చేసి కింద మడ్ గార్డ్ దగ్గర అయితే ఇచ్చాడు. మీరైతే గమనించవచ్చు. ఆ మడ్ గార్డ్ దగ్గర కూడా దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. దానికి 2 అర్తులు అయితే ఇచ్చాడు, కింది వైపు అయితే ఇచ్చాడు. మీరైతే చూడొచ్చు. మనకి పై వైపు కాకుండా కింది వైపు అయితే అటు సైడ్ ఒక అర్త్, ఇటు సైడ్ ఒక అర్త్ అయితే 2 వైర్లు అయితే అర్త్ అయితే ఇచ్చాడు. ఎవరైనా వర్క్ నేర్చుకునే వాళ్ళు మనకి ఎప్పుడైనా పొరపాటున ఓపెన్ చేసినా కూడా గుర్తు లేకపోతే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చెప్తున్నాం. మనకి ఈ విధంగా పైన ప్లేట్ వచ్చి చిన్న మడ్ గార్డ్ కూడా ఇచ్చాడు. అది బయటకు తీసేలాగా మనకి రెక్టిఫైర్ అయితే కనిపిస్తుంది. దానికి 10 mm బోల్టాలు అయితే ఇచ్చాడు, చూడొచ్చు. అటు సైడ్ ఒక బోల్ట్, ఇటు సైడ్ ఒక బోల్ట్. దీనికంటే ముందు ఒక చిన్న మడ్ గార్డ్, దానిపైన ఒక క్లాంప్ అయితే ఇచ్చాడు. ఇక్కడ సైడ్ ఒక అర్త్ అయితే గమనిస్తుంది, ఇంకొక అర్త్. 2 అర్తులు అయితే మనకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి అటు సైడ్ ఇటు సైడ్ అయినా కూడా అర్తులు అయితే ఫిట్ చేసుకోవాలి. మనకి ఇటు సైడ్ ఫిట్ చేయాలని అయితే ఏమైతే ఉండదు. అలాగే దీన్ని మనం రెక్టిఫైర్ అయితే బయటకైతే తీయడం అయితే జరుగుతుంది. ఆ క్లాంప్ మడ్ గార్డ్ మొత్తం వచ్చిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేస్తుంది. పూర్తిగా బయట సెక్షన్ మొత్తం తీసేసిన తర్వాత దానికి అది బయటికి రాకుండా ఇంకా 2 10 mm బోల్టాలు పై వైపు నుంచి కూడా మీరైతే ఇచ్చాడు. మీరు అవి కూడా చూడొచ్చు. మనకి రెక్టిఫైర్ అనేది పొరపాటున బైక్కి రెక్టిఫైర్ పోయిందంటే చాలా రిస్క్తో కూడిన ఇబ్బంది అయితే ఉంది. చాలా బైకులకైతే సింపుల్గా బయటనే ఇచ్చేస్తాడు, కానీ దీనికి కాస్త లోపలైతే ఇచ్చాడు. మనకి ఇదైతే బ్యాటరీ క్లిప్, బ్యాటరీ అటు ఇటు ఊగకుండా అయితే దానికైతే ఇచ్చాడు. ఇంకా బ్యాక్ సెక్షన్ అయితే మొత్తం అయితే మనం బయటకి అయితే తీసేసాము. ఆల్మోస్ట్ ఫిల్టర్ బాక్స్ అయితే బయటకు తీసాము. మీరు అయితే గమనించవచ్చు. మనకి ఫిల్టర్ బాక్స్ కూడా ఓపెన్ చేయాలంటే కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. మొత్తం ఎలా ఓపెన్ చేస్తున్నాం అనేది గుర్తయితే పెట్టుకోవాలి. మనకి ఇక్కడ మడ్ గార్డ్ కూడా అయితే బయటకైతే తీసాము. బ్యాగ్ది సేఫ్టీగా మనకి ఫ్రేమ్ కూడా బయటకైతే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం ఒక 20% బైక్ అయితే ఓపెన్ చేసినట్టు, 80% వర్క్ అయితే ఉంది. మనం ముందు వైపు అయితే వచ్చేసాం. వెనక సెక్షన్ అయితే ఇంకా టైర్ అవి అయితే ఉన్నాయి. ఇంకా ముందు వైపు వచ్చేసి రేడియేటర్, ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఆ రేడియేటర్ కనెక్షన్ మొత్తం అంతా అయితే బయటకైతే తీసుకున్నాం. మీరైతే చూడొచ్చు. వాటికి పైపులు అయితే ఇచ్చాడు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాస్త కటింగ్ బ్లేడ్ తీసుకొని మనకి బెండ్ తీసుకొని అయితే చేయాలి. ఇక్కడ సైలెన్సర్ కూడా బెండ్ అయిపోవడం వల్ల కస్టమర్ దానికైతే ఎంసీల్ అయితే పెట్టాడు. మనకి అన్ని బైకులకు వచ్చేసి సైలెన్సర్కి 2 బోల్టాలు మాత్రమే ఇస్తాడు, కానీ మనకి ఈ కేటీఎం బైక్లకు వచ్చేసి త్రిభుజాకారంలో ఉంది. మీరైతే చూడొచ్చు. మనకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఆ ప్లేట్ వచ్చేసి అన్ని బైకులకి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది, లేదా మనకి యు ఆకారంలో పైన యు కింద యు ఆకారంలో అయితే ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి మనకి త్రిభుజాకారంలో ఇచ్చాడు. మనకి పైన ఒక బోల్ట్, కింద ఒక బోల్ట్, అటు సైడ్ కూడా ఒక బోల్ట్ అయితే ఉంది. మీకు దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. మనం ఇంకా పైన అయితే ఓపెన్ చేస్తున్నాం. దీనికి వచ్చేసి పవర్ కాయిల్కి ఓపెన్ చేసుకోవడానికి సింపుల్గానే బయటకి ఇచ్చాడు. దాన్ని కవర్ చేసే కవర్ అయితే ఇది. దీన్ని ఓపెన్ చేసామంటే లోపల వచ్చేసి మనకి పవర్ కాయిల్స్ అయితే ఉంటాయి. మనకి ఎల్లంకి బోల్టాలు చాలా వరకు అయితే స్లిప్ అయితే అయ్యాయి. ఎల్లంకి బోల్టాలు అంటేనే మనకి అవి ఓపెన్ చేసుకోవడానికి చాలా రిస్క్, కానీ కాస్త పర్ఫెక్ట్గా ఉన్న ఎల్లంకి యూజ్ చేశారంటే మనకైతే ప్రాబ్లం ఉండదు. ఎల్లంకి ఏమాత్రం కాస్త మనకి అరిగినా కూడా మనకి బోల్టాలని అయితే స్లిప్ చేస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఫిట్ చేయండి. కొన్ని అయితే చాలా వరకు అయితే టైట్గా అయితే ఉన్నాయి. లోపల పవర్ కాయిల్ ఫిట్టింగ్ అయితే ఉంది. మనకి ప్లగ్ క్యాప్ చూసారా, చాలా పొడవు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం బంపర్ కనెక్షన్లో అలాగే ఇంజన్ కనెక్షన్లో తీసి ఇంజన్ అయితే బయటకు అయితే తీసుకుంటే మనకు ఒక 50% వర్క్ అయితే అయిపోయినట్టు అయితే ఉంటుంది. ఇంకొక సైలెన్సర్ బోల్ట్ ఇందాక ఓపెన్ చేసింది అయితే చూపించలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేసాం. మీకు ఇందులో సైలెన్సర్ పైప్ నేను కింద పెట్టాను కదా, అది ఒకటి మాత్రమే 15,000 వరకు అయితే ఉంటుందంట. అది బెండ్ అయింది కాబట్టి దాన్ని కూడా మనం కనుక్కుంటే ఓన్లీ ఒక్క పైప్ మాత్రమే 15,000 చిల్లర వరకు అయితే ఉంటుందని చెప్పారు. అది బెండ్ అయితే అయిపోయింది. యాక్సిడెంట్ కావడం వల్ల ఆ సైలెన్సర్ అనేది మడత అయితే పడింది. దాని నుంచి కాస్త ఎయిర్ అయితే లీకేజ్ అయితే అవుతూ ఉంది. మొత్తం మనం ఇంజన్ కనెక్షన్లో ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఇంజన్ బయటకు తీసుకున్నామంటే మనకి బైక్ అనేది కాస్త ఫ్రీగా అయితే ఉంటుంది. ఒక 50% వరకు అప్పటికి అయిపోయినట్టు అయితే అవుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనం పట్టుకొని ఇంజన్ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఈ కూలెంట్ ఆయిల్ పైపులు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. కాస్త కటింగ్ బ్లేడ్ తీసుకొని బలం ఎక్కువ ఉంటే మాత్రమే వాటిని బయటకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంత సింపుల్గా అయితే ఉండవు. మనకి ఇంజన్కి సపోర్టింగ్గా ఈ ప్లేట్లు అయితే వచ్చాయి. మనకి కార్బోరేటర్
సారీ, కార్బొరేటర్ కాదు, థ్రోటల్ బాడీ కూడా మనం బయటకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. దానికి కూడా కనెక్షన్లు అయితే ఉన్నాయి. ఆ థ్రోటల్ బాడీ కనెక్షన్లు అన్నీ తీసుకునేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త. వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు గుంజుతున్నట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం దగ్గర దగ్గర 2 గంటల వరకు అయితే మనకి వీడియో అయితే వచ్చింది. కాబట్టి కాస్త ఫాస్ట్లో పెట్టి మనం వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. దానికి ఏవేవి కనెక్షన్లు ఉన్నాయో అన్నీ నీట్గా అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎక్స్టెటర్ వైర్ కూడా చిన్న రబ్బర్ మాదిరి అయితే ఉంటుంది. ఆ రబ్బర్ తీసిన తర్వాత మనకి ఎక్స్టెటర్ వైర్ లోపలికి ప్రెస్ చేస్తే బయటకి అయితే వచ్చేస్తుంది. మీరైతే చూడొచ్చు. మనకి ఎక్స్టెటర్ వైర్ బయటకు తీసేసే ఉంటే ఇంకా థ్రోటల్ బాడీ అయితే బయటకి అయితే వచ్చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ అయితే బయటకు తీసుకున్నామంటే 50% వర్క్ కంప్లీట్ అయినట్టు. ఇంకా మనకి 50% అయితే ఉంటుంది. అది కూడా ఎలా ఏంటి అనేది కూడా నేనైతే క్లారిటీగా చూపిస్తాను. అంతకంటే ముందు వైరింగ్ కనెక్షన్లు అన్నీ అయితే నీట్గా బయటకు అయితే తీసుకుందాం. వైరింగ్ తీసుకున్నామంటే మనం ఇంజన్ తీసేటప్పుడు కానీ అంత కాళ్ళకి చేతులకి అయితే అడ్డం అయితే ఉంటుంది. ఆ వైరింగ్ కనెక్షన్లు కానీ మొత్తం అన్నీ అయితే ఎటువైపు ఉన్నాయి ఏమైతే మొత్తం క్లారిటీగా అయితే చూసుకోవాలి. మనకి ఇక్కడ సెల్ఫ్ మోటార్ దగ్గర అర్త్ అయితే ఉంటుంది. దాన్ని కూడా బయటకు అయితే తీసుకోవడం జరిగింది. ఇంజన్ బోల్ట్ కూడా అర్త్ అయితే ఉంటుంది. అవి కూడా మనకి ఎక్కడ అర్తులు ఉన్నాయి, ఎక్కడ ఏవేవి ఉన్నాయి క్లారిటీగా 1-2 సార్లు చెక్ చేసుకుంటే అయితే ఓపెన్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటార్కి కంపల్సరీ ఏ బైక్ అయినా కూడా ఒక అర్త్ అయితే ఉంటుంది సెల్ఫ్ మోటార్ దగ్గర. దాన్ని అయితే మీరైతే చూసుకోవాలి. అలాగే పైన ఒక మెయిన్ కనెక్షన్, ఒక అర్త్ అయితే సెల్ఫ్ మోటార్కి ఉంటాయి. ఇంకా ఇంజన్ బోల్టాలు అయితే తీస్తున్నాం. పైన 2 కింద 2 అయితే ముందర ఇంజన్ గార్డ్ దగ్గర కూడా బోల్టాలు అయితే ఉన్నాయి. ఇందాక ఓపెన్ చేసినప్పుడు అయితే చూసాం. మనం అన్ని బైక్లకి బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2. ఫ్రంట్ సైడ్ ఇంకొన్ని ఎక్కువ అయితే ఉంటాయి సపోర్టింగ్కి, మీరైతే చూడొచ్చు. వెనక సైడ్ ముందు సైడ్ ఓపెన్ చేసామంటే ఇంజన్ అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. వైరింగ్ కూడా మొత్తం సైడ్కి అయితే ఏలబడి ఉంది. వైరింగ్ కూడా నీట్గా అయితే బయటకి అయితే ఓపెన్ చేసుకోవాలి. వైరింగ్ ఓపెన్ చేసుకోవాలంటే ముందర మనం ఫ్రంట్ డూమ్లో కూడా కనెక్షన్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా బయటకు అయితే తీసేయాలి. రస్ట్ అయితే పట్టింది మనకి. అది దగ్గర వీల్ యాక్సిల్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అయితే ఉంది దాని బోల్ట్ అయితే. ఇంజన్ అయితే బయటకు అయితే తీసాం, మీరైతే చూడొచ్చు. ఇంజన్ మొత్తం బయటకు తీసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. మనకి ఇప్పుడైతే ఒక 60% వరకు అయితే అయిపోయింది అనుకోవాలి. ఇంజన్ బయటకు అయితే వచ్చేసిందంటే ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏవే ఉన్నాయో మనకి సైలెన్సర్ బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దానికి ఓన్లీ పోయిందని బోల్ట్, దానికి బెండ్ కావడం వల్ల సపోర్టింగ్ అయితే ఒక బోల్ట్ అయితే ఇచ్చాడు. పైన వచ్చేసి మనకి ATM బోల్టాలు 2 అయితే ఉంటాయి. కింద సైడ్ 13 సైజ్ అయితే బోల్టాలు అయితే ఉంటాయి. ఇది దగ్గర 7,000 అయితే పడుతుంది. ఆ బ్యాక్ సైడ్ సైలెన్సర్ కూడా వైరింగ్ అయితే చూడొచ్చు. మనకి రెక్టిఫైర్కి సపరేట్ ఒక వైరింగ్ ఇచ్చాడు, బైక్కి సపరేట్ ఒక వైరింగ్ అయితే ఇచ్చాడు. రెక్టిఫైర్ కనెక్షన్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఉంది. ఆ రెక్టిఫైర్ మార్చాలంటే కూడా చాలా వర్క్ అయితే ఉంది దీనికి. వెంటనే చాలామంది అన్ని బైకులకైతే బయటనే చాలా సింపుల్గా అయితే ఇచ్చింటాడు, కానీ దీనికి రెక్టిఫైర్కి వచ్చేసి చాలా పొడవు కనెక్షన్లు అయితే ఇచ్చాడు. మీరైతే చూడండి మనకు ఓన్లీ రెక్టిఫైర్కే ఇంత కనెక్షన్లు అయితే ఉంది. వైరింగ్ సంబంధించింది కాకుండా సపరేట్గా రెక్టిఫైర్ కనెక్షన్లు అవి. ఇంకా వైరింగ్ అయితే మీరైతే చూడొచ్చు. ఇదంతా వైరింగ్ కనెక్షన్లు. దీనికి ఏవేవి ఉన్నాయి వైరింగ్ కూడా అన్ని ప్రతిదీ చిన్న పట్టీలు క్లాంపులు కూడా చాలా వరకు అయితే ఇచ్చాడు. ప్రతిదీ జాగ్రత్తగా మనం ఏది ఎక్కడొచ్చింది అనేది గుర్తుపెట్టుకొని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏ స్క్రూ ఎక్కడొచ్చింది అంతా మనం ఓపెన్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక కవర్ అయితే వచ్చింది, మీరైతే చూడొచ్చు. దాని కింద వచ్చేసి మనకి ECU అయితే ఇచ్చింటాడు. ఈ కవర్ కింద అయితే మనకి వాటర్ అలాంటివి పోకూడదనే ఉద్దేశంతో పైన ఒక కవర్ ఇచ్చి లాక్ షెడ్ దగ్గర సేఫ్టీ అయితే ఇచ్చాడు. కింద సైజు కూడా దాన్ని తిప్పుతూ ఉంటే కింద సైడ్ కూడా బోల్టాలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ECU అనేది మనకి ఈ కవర్ కింద అయితే ఉంటుంది. అది పోయిందంటే మనకి దగ్గర 5,000 పైన ఎక్సెల్ బైకులకే 3,500 4,000 అలా పడతాయి. మనకి దీనికైతే 5,000 పైన అయితే నేను గెస్ట్ చేస్తున్నా, అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పడం లేదు, అలా అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాం. మొత్తం ECU మీద అయితే బైక్ అయితే రన్ అయితే అవుతూ ఉంటాయి BS6 బైక్లో. ఇది BS6 కాదు, కానీ వీటికి వచ్చేసి ఆల్మోస్ట్ మొదటి నుంచి BS6 టైప్లోనే రన్ చేశాడు కాబట్టి మనకి ఆ ECU అవన్నీ అనేది వాటర్లో తడవకుండా కాస్త జాగ్రత్తగా అయితే చూసుకోండి. లాక్ సెట్కి వచ్చేసి స్క్రూలు అయితే ఫిట్టింగ్ అయితే చేశాడు. ఆ లాక్ సెట్ కూడా ఏదో అయితే ప్రాబ్లం ఉంది. దాని కింద పుల్ల పెట్టి అయితే మనకి లాక్ సరిగా వర్క్ జరగడం లేదని ఏదో ఫిట్ చేసి పెట్టారు, మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ పుల్లలు అయితే దాని కింద అయితే పెట్టారు. అదే ప్రాబ్లం ఏమిటనేది మనం ఫిట్ చేసేటప్పుడు ప్రతిదీ గుర్తుండాలి. వాళ్ళు పెట్టారంటే ఇంతకుముందు మెకానిక్ ఏదో ఒక ఇబ్బంది కలిగి ఉంటేనే మనకి ఆ విధంగా అయితే పెట్టి ఉంటాడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసామంటే ఇంకా సస్పెన్షన్ అలాగే చైన్స్ ప్యాకెట్ కూడా మార్చాలి. దీనికి మొత్తం ఒక ఫ్రేమ్ మధ్యలో ఉన్న ఫ్రేమ్ మార్చాలంటే మొత్తం అయితే A to Z అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం ముందుగా ఆ డిస్క్ ప్లేట్ అయితే మనం వైరింగ్తో సహా అయితే తీయడం లేదు. అలా తీసామంటే మనకి ఇవి ABS కేబుల్ కాబట్టి ఆయిల్ ఎక్కాలంటే చాలా తలకాయ అయితే తింటాయి, అంటే చాలా రిస్క్ పని అయితే పెడుతుంది. కాబట్టి మనం ఆ డిస్క్ ప్లేట్ అంటే ఆ డిస్క్ గడ్డకి క్యాలిబర్లకి ఏవైతే మనకి ఆయిల్ సప్లయింగ్ వైర్లు అయితే ఉన్నాయో వాటిని అయితే మనం అయితే బయటకు అయితే తీయడం లేదు. అలా సెట్ అయితే బయటకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ వాటిని ముందు వైపు కానీ బ్యాక్ వైపు కానీ 2 అయితే బయటకు తీసినా మనం అలాగే బయటకు తీస్తాం. ఎలా అన్నది అయితే మీరైతే చూడండి. పొరపాటున మనం ఆయిల్ లీకేజ్ అయిందంటే కాస్త
ఏవైతే ఏబిఎస్ ఉంటాయో కాస్త ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. ఈ గడ్డ అయితే మనమైతే బయటకైతే తీసుకుంటున్నాం గానీ, ఇక్కడ డిస్క్ ప్లేట్స్‌తో సహా ఎందుకురా ఆ డిస్క్ ప్యాడ్స్ కూడా మీరైతే ఓపెన్ చేస్తున్నారు అనుకోవచ్చు. దానికి మొత్తం రీజన్ ఏమిటంటే మనకు ఆయిల్ సప్లై కావడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనే ఉద్దేశంతో మనం సెట్ ఈ ప్లేట్ వరకు బయటకు తీసేసి ఇక్కడ మీరు గమనిస్తుంది కదా! ఈ ప్లేటు ఏబిఎస్ ప్లేటు మొత్తం ఇలాగే బైక్ మొత్తం బయటికి తీసుకుంటూ పోవడం అయితే జరుగుతుంది. ఆ కేబుల్ 2 తీసేసుకుంటే అయిపోతుంది కదా! ఇంత రిస్క్ ఎందుకు మీరు అని అయితే అనుకోవచ్చు. ఆ కేబుల్ తీసిన వెంటనే మనకి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది. ఆయిల్ లీకేజ్ అయిన వెంటనే ఎంత రిస్క్ ఉంటుందంటే తర్వాత ఆయిల్ ఎక్కడం అనేది ఈ ఏబిఎస్ వాటికనేది చాలా లేట్ ప్రాసెస్. అందుకని మనం అంత లేట్ ప్రాసెస్ ఎందుకనేది షార్ట్‌కట్ ప్రతి దానికి ఏదైనా కూడా మనకి షార్ట్‌కట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ విధంగా అయితే తీయడం అయితే జరుగుతుంది. మనకి ఈ విధంగా తీయడం ఇంకాస్త ఎక్కువ పని. కానీ ఆయిల్ ఎక్కించడం అనేది లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి ఎక్కువ పనైనా పర్లేదు, వర్క్ అనేది నీట్‌గా ఉండాలి. మనకి బ్రేక్ అనేది పర్ఫెక్ట్‌గా పడాలి. బ్రేక్ పడకుంటే మళ్ళీ ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది. వైరింగ్‌కి కనెక్షన్‌లు అయితే మీరైతే చూడొచ్చు. పైన మొత్తం అయితే ఇచ్చేశాడు. ఆ ఏబిఎస్ గడ్డ కూడా మనమైతే బయటకైతే తీయడం అయితే జరుగుతుంది. ఆ ఏబిఎస్ దాంతో సహా కింద ఒక పట్టీ అయితే ఇచ్చాడు. మీరు ఆ పట్టీ కూడా చూడొచ్చు. ఆ పట్టీ బయటికి తీసామంటే మనకి ఏబిఎస్ కనెక్షన్లు అయితే వస్తాయి. వీటికి అర్తులు, మెయిన్లు ఎక్కడెక్కడ ఇచ్చాడు అన్నీ అయితే గమనించుకోండి. 1-2 సార్లు అర్తులు అనేది ఇచ్చాడు. మెయిన్లు అనేది మామూలుగా బాడీకి అయితే ఇయ్యాడు. ఓన్లీ అర్తులు మాత్రం ఇస్తాడు. మెయిన్లు అంటే బాగానైతే మీరైతే కంగారు అయితే పడకండి. వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను నేను. మనం ఆ ఏబిఎస్ కనెక్షన్కి ముందరంటే వెనక సైడ్ బ్రేక్ సిలిండర్ కూడా మనం సెట్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా సపరేట్ కనెక్షన్ అయితే తీయడం లేదు. మీరు ఎప్పుడైనా ఏబిఎస్ బ్రేక్ గురించి ఇబ్బంది పడి ఉంటే మేము ఇంతలా ఆ వైర్లు తీయకుండా ఎందుకు తీస్తున్నాం అనేది మీకు కాస్త క్లారిటీ అయితే వచ్చేది. ఆల్రెడీ దాని ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళైతే ఆటోమేటిక్గా సింపుల్గా అయితే అర్థమవుతుంది. మనం ఆ సెట్ అయితే ఇటు సైడ్ అయితే బోల్ట్ ఇచ్చాడు. నీట్గా ఓపెన్ చేసుకున్నామంటే మనం బ్రేక్ సిస్టమ్ మొత్తం సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. 14 సైజు బోల్ట్ 12 సైజు బోల్ట్ తీసి రిస్క్ పెట్టుకోకూడదు ఆయిల్ లీకేజ్ అవుతుందని. మొత్తం మనకి ఈ సిలిండర్లో మొత్తం సెక్షన్ అయితే బయటకైతే తీసాం. బ్రేకులది వైరింగ్ కూడా నీట్గా అయితే పక్కకు తప్పించుకుంటాం. మొత్తం వెనక బ్రేక్ అయితే చూడొచ్చు. కాస్త నోరైతే తిరగడం లేదు. ఈ ఏబిఎస్ కేబుల్ నుంచి మొత్తం బ్యాక్ డిస్క్ గడ్డ అయితే బయటకైతే తీస్తూ ఉన్నాం. మీకు ఓపిక ఉంది, ఆయిల్ సింపుల్గానే ఎక్కుతుందంటే 14 సైజు బోల్ట్ తీసారంటే ఇంతకంటే సింపుల్గా వర్క్ అయితే అవుతుంది. ఈ ఏబిఎస్ దగ్గర తీసామంటే మనకి పైనుంచి నార్మల్ బైక్లకి డైరెక్ట్గా ఆయిల్ ఎక్కితే వీటికి ఈ ఏబిఎస్ దాంట్లోకి వచ్చి మళ్ళీ ఆయిల్ అయితే పంప్ అయితే చేయాలి. అది చాలా లేట్ కనెక్షన్తో అయితే ఉంటుంది. అందుకని మనం కాస్త ఎక్కువ రిస్క్ అయినా పర్లేదు, అంటే రిస్క్ అంటే కాస్త ఎక్కువ వర్క్ అయినా పర్లేదు అనే ఉద్దేశంతో డిస్క్ నుంచి అయితే బయటకైతే వైర్ కనెక్షన్ అయితే మనం తీసామంటే ఆయిల్ అనేది పంప్ చేయడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. లేట్ ప్రాసెస్ ఆయిల్ పంప్ చేయాలంటే. కాస్త వర్క్ ఎక్కువైనా పర్లేదు అనే ఉద్దేశంతో మనం ఆ విధంగా అయితే తీయడం జరిగింది. ఇంకా ముందు సైడ్ వచ్చామంటే హెడ్లైట్ డూమ్ ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మనకి మీటర్ దగ్గర 6 ఎల్లంకి బోల్ట్ అయితే ఇచ్చాడు. మీరైతే చూడొచ్చు. 6 ఎల్లంకి బోల్ట్ ఓపెన్ చేసామంటే కింద 2 బుస్సులు అయితే ఉంటాయి. ఆ బుస్సులు ఓపెన్ చేసామంటే మనకి కేటీఎం బైక్లకి సింపుల్గా హెడ్లైట్ డూమ్ వైజర్ అనేది బయటకైతే వస్తుంది. మీరైతే చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఒక లాకు, అటు సైడ్ ఒక లాకు, 2 ఓపెన్ చేసుకున్నామంటే సింపుల్గా హెడ్లైట్ డూమ్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 70% వర్క్ అయితే బైక్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాం. మీరైతే చూడొచ్చు. ఓపెన్ చేసుకునేటప్పుడు మీరైతే జాగ్రత్తగా ఎక్కడ ఏది వచ్చింది, ఎక్కడ ఏ కనెక్షన్లని గుర్తుపెట్టుకొని అయితే ఓపెన్ చేసుకోండి. వెంటనే ఓపెన్ చేసి తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది పడకండి. చాలామందిని అయితే చూస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళు కూడా దబ్బని ఓపెన్ చేసింటారు. ఓపెన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఓపెన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు అయితే ఓపెన్ చేసుకున్నారంటే మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. ఇక్కడ వైరింగ్ కనెక్షన్లో మొత్తం అయితే బయటకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇండికేటర్లో కనెక్షన్లు అయితే వాళ్ళు జాయింట్ చేసి అయితే పెట్టారు. వాటిని అయితే తెంపేయడం అయితే జరిగింది. నీట్గా మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. అన్ని టేప్ చుట్టి అవి ఏదో లూజ్ కనెక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో వాటికి అయితే కట్ చేసి కనెక్షన్లు అయితే ఇచ్చినారు ఇంతకుముందుకు. అటు సైడ్ ఇండికేటర్లకి ఇటు సైడ్ ఇండికేటర్లు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు. మీకు కాస్త లాగినట్టు అయితే ఇందులో అయితే కనిపిస్తూ ఉంది. అలా లాగలేదు. మనమైతే వీడియో ఫాస్ట్ పెట్టాం కాబట్టి మనకి ఆ విధంగా అయితే కనిపిస్తుంది. వైరింగ్ సెక్షన్ మొత్తం అయితే సైడ్కి అయితే తీసేసుకున్నామంటే ఇక్కడ ఒక కప్పు కూడా వచ్చింది. మీరైతే చూడొచ్చు. మనకి హెడ్లైట్ దగ్గర లోపల మొత్తం ఏవేవి ఎక్కడ వచ్చాయి అన్ని జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇంకా ఈ వైరింగ్ అయితే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినట్టే. మనకి ఇక్కడ ఒక కనెక్షన్ అయితే ఉంది. మనకి ఆ కనెక్షన్ తీసుకున్నామంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఈ వైరింగ్ మొత్తం బయటకైతే వచ్చేసినట్టు. మీరైతే చూడొచ్చు. వైరింగ్ కూడా చాలా హెవీగా అయితే ఉంది. మామూలుగా అన్ని బైకులకు అయితే ఇంత హెవీగా ఉండదు. మనం పల్సర్ బైకులు కానీ ఎన్ఎస్ బైకులకు కానీ ఇంత హెవీ అయితే ఉండదు. ఓన్లీ కేటీఎం బైకులకు మాత్రం ఇంకా దీనికంటే చాలా పెద్ద బైకులు అయితే ఉన్నాయి. మనం చూసిన వాటిలో దీనికైతే ఇంత హెవీగా రాయల్ ఎన్ఫీల్డ్కి కూడా ఇంత హెవీగా వైరింగ్ అయితే కనిపించలేదు మనకి.
దీనికి చాలా హెవీగా అయితే ఉంది. మీరైతే చూడొచ్చు. అలాగే స్ట్రాంగ్‌గా కూడా ఉంది. మొత్తం మనకు ఒక పామును పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. దాన్ని పట్టుకుంటూ ఉంటే మొత్తం ఇప్పుడైతే మనకు ఒక 80% వర్క్ అయితే అయిపోయింది. ముందర మడ్ గార్డు, ముందర బ్రేక్ సిస్టమ్ ఓపెన్ చేసుకున్నామంటే మొత్తం బైక్ అయితే వెనక ఇంకా సస్పెన్షన్ ఉంది. దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నామంటే వర్క్ అయితే అయిపోతుంది. మనం ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దీని మడ్ గార్డ్ అయితే చాలా డెలికేట్ అయితే ఉంటుంది. ఒక పేపర్ ఎలా ఉందో ఆ విధంగా అయితే ఉంది. ఒక 5 పేపర్ల మందమంతి మట్కాడు. ఈ బైక్ చాలా డెలికేట్గా అయితే ఉంది, కానీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనకి అది చూస్తే ఎట్ సైడ్ బెండ్ చేస్తే అంత సింపుల్గా అయితే బెండ్ అయితే అయిపోతుంది. మనం ఇక్కడ డిస్క్ సిలిండర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. 12 సైజు బోల్టాలు అయితే వచ్చాయి. దాని కింద 2 సపోర్టింగ్కి 12 సైజు బోల్టాలు కూడా ఇచ్చాడు మనకి. మీరు ఇక్కడైతే చూడొచ్చు, పై వైపు ఒకటి, కింది వైపు ఒకటి. ఆ సిలిండర్ అయితే కాస్త మనకైతే పట్టేసింది. ఆ సిలిండర్ అయితే మనం బయటకు అయితే తీసేసాం. దీనికి కూడా సిలిండర్ ఎందుకు బయటకు తీయడం, అలాగే ఫోర్క్ రాడ్కి పెట్టి మీరు పైన ఉన్న ఆయిల్ ఎక్కించే బోల్ట్ బయటకి అయితే తీయొచ్చు అని చెప్పొచ్చు. ఇందాకే చెప్పాం మనకి ఏబిఎస్ వాటికి కాస్త రిస్క్ ఎక్కువ ఉంటుందని. ఇంకా వీల్ అయితే బయటకైతే ఓపెన్ చేస్తున్నాం. మనం వీల్ బయట ఓపెన్ చేసుకున్నాం అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక సగం సెక్షన్ అయితే అయిపోయింది అని మీరైతే అర్థం చేసుకోవచ్చు. మనం వీల్ అయితే ఓపెన్ చేసి మనకి ఆ ఫోర్క్ రాడ్స్ పైన బైక్ అయితే నిలబెట్టి ఉన్నాం. దీనికి కోన్ సెట్లు కూడా పోయాయి. మనం కోన్ సెట్లు అయితే ముందుగా అయితే తెప్పించుకోలేదు. బైక్ రాకముందుకే మనం చైన్స్ ప్యాకెట్లు దీనికి ఫ్రేమ్ అయితే తెప్పించుకున్నాం. బైక్ డ్రైవ్ చేసిన తర్వాత కోన్ సెట్లు కూడా పోయాయని మళ్ళీ దీనికి మనం ఏ పార్ట్ నెంబర్ వస్తుందో మనం ఆ పార్ట్ నెంబర్ పెట్టించుకుంటే మనకి కేటీఎం బైక్ల స్పేర్స్ చాలా వరకు ఎన్ఎస్ బైక్లో అయితే సరిపోతాయి. మనం ఎన్ఎస్ బైక్ కూడా సేమ్ పార్ట్ నెంబర్ తీసుకొచ్చుకొని దీనికి కోన్ సెట్లు కూడా ముందే అయితే తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే కోన్ సెట్లు కూడా పోయాయి. అంటే ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు మనకి కోన్ సెట్లు అయితే ఆర్డర్ పెట్టలేదు. తర్వాత బైక్ డ్రైవ్ చేసిన తర్వాత కోన్ సెట్లు పోయాయి అని తెలుసుకొని కోన్ సెట్లు కూడా మనం కర్నూలుకి వెళ్ళి వేరే వర్క్ మీద అలాగే తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. మీకు కోన్ సెట్లు కూడా ఎలా పోయాయి అన్నది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫోర్క్ రాడ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. కాస్త టైట్గా అయితే ఉన్నాయి. కాస్త ఆయిల్ పూసుకొని పైనుంచి లైట్గా సుత్తతో టచ్ చేసుకుంటూ వచ్చామంటే మనకి బయటకు అయితే వచ్చేస్తుంది. కాస్త వీడియో కూడా మనకి ఎక్కువసేపు తీయడం వల్ల అయితే స్టక్ అయితే ఉంటుంది. స్టక్ అయితే ఇది ఇంత అవుతుంది, మిగిలిన చోట అయితే ఎక్కడైతే లేదు. పైన మనం ఫోర్క్ నట్ అయితే ఓపెన్ చేసామంటే ఈ మీటర్ అసెంబ్లీ హ్యాండిల్ అన్నీ పక్కకైతే వచ్చేస్తాయి. కింద మనకి టీ రాడ్ అయితే ఉంటుంది. ఆ టీ రాడ్కే మనకి కోన్ సెట్లు అయితే ఫిట్టింగ్ అయితే ఉంటాయి. మీరైతే చూడొచ్చు. మొత్తం ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ సెక్షన్ కూడా బయటకి అయితే తీసుకున్నాం. ఈ కనెక్షన్లన్నీ బయటికి పెట్టేసామంటే ఈ హెడ్ లైట్ మీటర్ అంతా కూడా సపరేట్గా అయితే అయిపోతుంది. మొత్తం దీన్ని కూడా బయటకి అయితే తీసేసాం. మనకి కడుపులో పేగులు వేలాడినట్టు దానికైతే వైర్లన్నీ అయితే వేలాడైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ కోన్ సెట్లు అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే గమనించవచ్చు. చాలా ఓవర్గా షేక్ అయితే ఉంది మనకి ఈ కోన్ సెట్లు. మనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు కోన్లు పైన ఉన్న కోన్లు అవి అయితే కట్ అయిపోయినాయి. మీరైతే చూడొచ్చు, ఇక్కడ కోన్ అయితే కట్ అయిపోయి ఉంది. మనకి బైక్ డ్రైవ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ ఫీల్ అనేది తెలుస్తూ ఉంది మనకి కోన్ సెట్లు పోయాయని. ఫ్రంట్ సెక్షన్ ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టు. ఇప్పుడు బ్యాక్ సస్పెన్షన్ కూడా బయటకు తీసామంటే మనకి ఏ ఫ్రేమ్ అయితే కావాలో ఆ ఫ్రేమ్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. బయటికి షేక్ అబ్జర్వ్ ఏదైతే ఉంటుందో దాని కనెక్షన్ అయితే మనం 6 ఎల్ఎంకి బోల్ట్ దాన్ని ఓపెన్ చేసుకున్నామంటే ఫ్రంట్కి బ్యాక్కి కనెక్షన్ అయితే తెగిపోతుంది. మనకి ఫ్రేమ్ అయితే ఇంకా బయటకి అయితే వచ్చేస్తుంది. మీరైతే చూడొచ్చు. ఇది ఇంత కనెక్షన్ తీసామంటే ఇంకా మనకు కావాల్సిన ఫ్రేమ్ అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. సింగారం బోల్ట్ కింద లెగ్ గార్డ్కి ఒక 13 బోల్ట్ కూడా ఉంటుంది. అవి కూడా మీరు అయితే తీసుకోవాలి కంపల్సరిగా. మనం అటు సైడ్ ఇటు సైడ్ తీసామంటే షేకప్ జర్ది మొత్తం మనకు కావాల్సిన ఫ్రేమ్ అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్రేమ్ మార్చడానికి మనం బైక్ మొత్తం ఓపెన్ చేయడం అయితే జరిగింది. మీరైతే చూడొచ్చు. ఏ టు జెడ్ ఏది కూడా అనవసరంగా అయితే లేదు. మొత్తం ఫ్రేమ్ బయటికి రావాలంటే ఇంత వర్క్ అయితే ఉంది దీనికి. ఫ్రేమ్ అయితే మనకైతే బయటకు అయితే వచ్చేసింది. మీరైతే చూడొచ్చు. ఈ ఫ్రేమ్ మార్చడానికి మనకి ఇంత వర్క్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయితే ఉంది. ఫ్రేమ్ అయితే బయటకు వస్తాలకి ఎంత ఈ చిన్న ఫ్రేమ్ మార్చడానికి బైక్ మొత్తం మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఫ్రేమ్ అయితే మనం తీసుకొని వచ్చి మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. కోన్ సెట్లు అవన్నీ ఫిట్ చేయాల్సిన వీడియో కూడా చూపించాలంటే కాస్త లెంత్ అయితే వస్తుంది. అందుకోసం మనం అంత లెంత్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మనం మెయిన్ అయితే ఫిట్టింగ్ అయితే చూపించుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు ప్రతిదీ క్లారిటీగా చూపించాం కాబట్టి ఏది ఎక్కడ వస్తుందని ఆటోమేటిక్గా అన్నీ అయితే ఐడియా ఉంటాయి. మనకి కాస్త అటు ఇటు ఎక్కడ లేదంటే లైట్గా సుత్తి అయితే టచ్ చేయండి. కోన్ సెట్లు అయితే మీకు అయితే కింద ఉన్నాయి. బజాజ్ కంపెనీ అయితే ఇందాకైతే చెప్పాను. మనం ఈ కంపెనీ అయితే మొదటైతే తీసుకొచ్చుకోలేదు. పార్ట్ నెంబర్ బట్టి మనం బజాజ్ కంపెనీ అయితే తీసుకొచ్చుకున్నాం. ఫోర్క్ రాడ్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి వీడియో అయితే చాలా లెంత్ అయితే వచ్చేస్తుంది. మనకి దగ్గర 2 గంటల వీడియో అయితే నేను దీన్ని ఎడిటింగ్ చేసుకుంటూ వస్తే 40 నిమిషాల వరకు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి మార్నింగ్ నుంచి వేరే బైక్ అయితే ఏదైతే టచ్ చేయలేదు. ఓన్లీ ఈ బైక్ వర్క్ మీదనే వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓపెన్ చేసుకోవడానికి మనకి ఈవినింగ్ అయితే పట్టింది. మనకి మొత్తం ఇదంతా ఫిట్టింగ్ అంతా వర్క్ చేయడానికి 3 డేస్ అయితే టైం అయితే పట్టింది. 1 డే మొత్తం ఈ బైక్ అయితే కేటాయించాం. మిగిలిన రోజులు కూడా మనకి బైకులు కూడా వస్తుంటాయి కాబట్టి వాటికి కూడా కాస్త
టైం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. వాటిని చేసుకుంటూ వీలైనంత వరకు ఈరోజే ఈ బైక్ వర్క్ మొత్తం చాలా వరకు అయితే అయిపోగొట్టుకోవాలని అయితే ఉన్నాం. వీటికి లైట్ అనేది ఫెయిల్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంది. మనకి మార్నింగ్ వచ్చేసి 9కి అయితే మొదలు పెడితే ఇప్పుడు ఈవినింగ్ 5:30 అలా అయితే వర్క్ అయితే అయింది. మనకి నైట్ అయ్యే లోపల సగం వర్క్ అన్నా కంప్లీట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మనం ముందు సైడ్ అయితే మొత్తం సెక్షన్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. మీరైతే చూడొచ్చు బ్రేక్ సిలిండర్ వెనక సైడ్ వచ్చేసి మనకు బ్రేక్ బోల్ట్కి సపోర్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఒక 14 సైజు లూజ్ నట్టు కూడా ఫిట్టింగ్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఏది ఎక్కడ ఉంది అనక మనం ఏది ఎక్కడ వచ్చిందని ప్రతిదీ మన బ్రెయిన్లో అయితే ఫిక్స్ అయితే అయిపోయి ఉండాలి. లేదంటే మళ్ళీ తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఇబ్బంది అనేది పడతాం. మనం ఈ బోల్టాలు ఎందుకు వచ్చాయి మనం కాస్త రాంగ్గా ఫిట్ చేసినా కూడా బైక్ ఎక్కించి రన్నింగ్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఓపెన్ చేసుకునేటప్పుడే ఏది ఎక్కడ వచ్చిందని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం ఈ బోల్టాలు అయితే నీట్గా ఫిట్టింగ్ చేసామంటే ఫ్రంట్ సైడ్ సెక్షన్ వచ్చేసి కింది వైపు మనకు బైక్ అనేది కాస్త నిలబడడానికి అయితే ఉంటుంది. వెనక సైడ్ వచ్చేసి మా వాడు అటుగా వెళ్తుంటే కాస్త రారా అని మనం పిలిచి మనకైతే బైక్ అయితే పట్టించాం. వాడు బ్యాక్ సైడ్ అయితే పట్టుకొని ఉన్నాడు కింద పడకోకుండా. మనం ఫ్రంట్ సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏబిఎస్ కనెక్షన్లో అన్ని జాగ్రత్తగా ఏవేవి ఎక్కడ వచ్చాయి, ఏ క్లాంపులు ఎలా వచ్చాయి అన్నీ మనకి ఓపెన్ చేసుకున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. గుర్తు లేకపోయినా కూడా మనం గుర్తు పెట్టుకుంటేనే ఈ మెకానిక్ ఫీల్డ్లో అనేది మనం సక్సెస్ అయ్యి ముందుకైతే వచ్చేది. ఎందుకంటే మనకు ప్రతిదీ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నామంటే ఈ కేటీఎం బైక్లు అయితే చాలా వరకు అయితే ఎక్కువ అయితే టచ్ చేసి అయితే ఉండరు. కాస్త పెద్ద బైకులు స్పెండరు, పల్సరు, హెచ్ఎఫ్ డీలక్స్, మనకి టీవీఎస్, డిస్కవర్ ఇవన్నీ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటాయి. ఈ కేటీఎం బైకులు అనేది అంత సింపుల్గా అయితే ఉండవు. బ్యాక్ సైడ్ కూడా మనం చైన్స్ ప్యాకెట్ అయితే కొత్తవైతే కస్టమర్ తీసుకొని రావన్నాడు కాబట్టి ఆ చైన్ అవన్నీ మనకి సపరేట్గా ఏవేవైతే ఫిట్ చేసుకోవాలో వాటిని అయితే ఫిట్ చేసుకొని మనం మెయిన్ వర్క్ మాత్రం మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. లేదంటే చాలా వరకు అయితే లెంత్ అయితే వచ్చేసింది. మడ్ గార్డ్ బోల్టెడ్ అయితే ఫిట్ చేస్తున్నాం. 4 ఎల్లంకి మీద అయితే ఈ మడ్ గార్డ్ అయితే తీసుకొని వచ్చి పెట్టాడు. మనకి కేటీఎం బైక్ మీరు ఫ్రేమ్ మార్చుతున్నారంటే ఒకటి 6 వెల్లంకి పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత వచ్చేసి 4 ఈ రెండింటిపైనే మనకి బైక్ అయితే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. బ్యాక్ సస్పెన్షన్ అయితే మనం ఎక్కిస్తూ ఉన్నాం. బ్యాక్ సస్పెన్షన్ వెనక వీల్ ఎక్కించుకున్నామంటే మనకి బైక్ అనేది నిలబడుతుంది. లేదా వెనక సైడ్ ఒకటి పట్టుకునే అయితే ఉండాలి. మనం కాస్త దానికి ఆయిల్ ఎక్కించి ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వెనక ఈ సేకప్ జీర్కి వచ్చేసి 6 ఎల్లంకి బోల్ట్ అయితే ఇచ్చాడు. ఓపెన్ చేసేటప్పుడు కాదు మీరైతే చూసి ఉంటారు. ఫ్రేమ్ మార్చాలంటే ఇంత వర్క్ అయితే ఉంది వీటికి. బయట ఈ కేటీఎం బైక్లని టచ్ చేసే మెకానికల్ చాలా తక్కువ. ఎందుకంటే వీటికి స్పేర్స్ అనేది చాలా అందుబాటులో అనేది ఉండవు. అన్ని బైక్లకు స్పేర్స్ దొరుకుతాయేమో అని కేటీఎం బైక్లకు వచ్చేసి షోరూంలోకి వెళ్తే వాళ్ళు బయటకైతే మేము ఇవ్వమని నేను అంతెందుకు కర్నూలు షోరూంలో వచ్చేసి నా బైక్కి చైన్స్ ప్యాకెట్లు అడిగితే మేమైతే బయటకి తీసుకోవాలంటే మీరు ఫిట్టింగ్ ఛార్జ్ ఇచ్చి బయటకైతే తీసుకొని పోవాలని చెప్పారు. నేనైతే ఆశ్చర్యపోయా. నేనే మెకానిక్ నన్న నా బైక్ నేను ఫిట్ చేసుకుంటానన్నా కూడా మీరు ఫిట్టింగ్ ఛార్జ్ అయితే 300 రూపీస్ అయినా కంపల్సరీగా పే చేశారంటే మేమైతే మీకు చైన్స్ ప్యాకెట్ అయితే ఇస్తామన్నారు. చైన్స్ ప్యాకెట్లు అమౌంట్ కాదని వాళ్ళకి ఫిట్ చేయకపోయినా ఫిట్ చేసిన అమౌంట్ ఇవ్వాలని అయితే అడిగారు మనకి ఇక్కడ కర్నూలు షోరూంలో. వద్దులే అని మనం సపరేట్గా మనకి వేరే కేటీఎం స్పేర్స్ షోరూమ్ అన్ననే పరిచయం అయ్యి నేను మీకు ఏదైనా కూడా మీ వరకు అయితే నేను స్పేర్స్ అయితే అందిస్తాను అని చెప్పడం అయితే జరిగింది. అందుకని మనం మొత్తం కేటీఎం బైక్ స్పేర్స్ ఏవైనా కూడా నేను గ్యారేజ్కి వచ్చే వెహికల్కి అయితే నేనైతే తెప్పించుకుంటాను. A to Z అది ఏదైనా కూడా ఆర్డర్ పెట్టి కాస్త దొరకలేదంటే ఒక 10 days అలా మనకు టైం ఇచ్చారంటే ప్రతిదీ మనం తెప్పించుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే ఇప్పుడు చూడొచ్చు మనకి ఈ బ్రేక్ కనెక్షన్ మనం ఎందుకు తీసుకోలేదంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కించే ఆ తలనొప్పి లేకుండా సింపుల్గా మనకి బ్రేక్ కనెక్షన్ మొత్తం అయితే అయిపోయింది. అదే అక్కడ మనం ఆ 12 సైజ్ బోల్ట్ ఓపెన్ చేసి ఆయిల్ లీకేజ్ చేసి ఆ వైర్ కనెక్షన్ బయటికి తీసామంటే ఈ ఏబిఎస్ బైక్లకి ఆయిల్ ఎక్కాలంటే అంత సింపుల్గా ఉండదు. అప్పుడు కాస్త ఇబ్బంది పడడంతో ఇప్పుడు కాస్త ఫ్రీగా అయితే అయిపోయింది. చైన్ మీరైతే చూడొచ్చు. చైన్స్ ప్యాకెట్ కొత్తవి అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం. మొత్తం వీడియో లెంత్ వస్తుందనే ఉద్దేశంతో చిన్నవి అయితే అనవసరమైనవి కొన్ని చూపించడం అయితే జరగలేదు. ఇక్కడికే వీడియో వచ్చేసి చాలా లెంత్ అయితే ఉంది. ఇప్పుడు వరకు కానీ ఓన్లీ మెకానిక్లు అయితే చూడొచ్చు కానీ కస్టమర్లు అయితే ఎవరైతే చూడకపోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. దగ్గర 40 నిమిషాలు ఒక బైక్ మీద టైం కేటాయించాలి ఒక వీడియో చూడాలంటే ఎవరైతే చూడరు. కానీ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఈ విధంగా ఫ్రేమ్ మార్చాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కానీ మనకి యూట్యూబ్లో ఒక వీడియో ఉందంటే కంపల్సరీగా అయితే చూస్తూ ఉంటారు. మన తెలుగు స్టేట్ నుంచి మన తెలుగు బైక్ మెకానిక్లో అయితే ఈ ఫ్రేమ్ మార్చిన వీడియో అయితే లేదు. మనకి హిందీ వీడియోలు, తమిళ వీడియోలు ఉన్నాయి కానీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కేటీఎం బైక్ ఫ్రేమ్ మార్చిన మెకానిక్ వీడియో అయితే తెలుగు వాళ్ళదైతే ఎవరిదైతే లేదు. మనదే ఫస్ట్ టైం అయితే మనకి ఫ్రేమ్ మార్చిన వీడియో మనం యూట్యూబ్లో అయితే పెట్టడం.
వీటి ఇంజన్ చేసిన వీడియో కూడా తెలుగు వాళ్ళదైతే లేదు. అది కూడా మన కేటీఎం బైక్లకి ఇంజన్ 200 బైక్ ఇంజన్ ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేసినది కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. ఎక్కువగా మనం ఈ కేటీఎం బైక్ల స్పేర్స్ అందుబాటులో మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఎక్కువ ఈ మధ్య కేటీఎం బైక్లు ఎన్ఎస్ బైక్ల మీదనే టైం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మనకి స్పేర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అదే ఉద్దేశంతో ఈ బయట ఎక్కువ మంది స్పేర్స్ దొరకవని వీటిని టచ్ చేయరు కాబట్టి మనం అయితే ఈ కేటీఎం బైక్లో వర్క్ అయితే ఎక్కువ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కేటీఎం బైక్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే కాల్ చేస్తారు. కాల్ చేసి వాటి రేట్ ఎంత ఉందో కనుక్కోమని చెప్తారు. నేను వాళ్ళకి కాల్ చేసి ప్రైస్ ఎంత అని కనుక్కుంటాను. ఇలా రోజుకి ఒక 20 కాల్స్ అయినా వస్తాయి మనకి, వాటి ప్రైస్ ఎంత కనుక్కోండి అని నేను ప్రతిసారి వాళ్ళకు ఓన్లీ కాల్ చేసి షోరూమ్ వాళ్ళకి ప్రైస్ కనుక్కుంటూ ఉన్నానంటే వాళ్ళు కూడా చిరాకు అయితే పడతారు. ఓన్లీ మీరు కంపల్సరీ ఈ స్పేర్ మార్పించుకోవాలనుకుంటే గ్యారేజ్ దగ్గరకు వచ్చి మీరు బైక్ ఇక్కడ పెట్టారంటే నేనైతే స్పేర్ అయితే తెప్పించుకుంటా. దానిపైన మనకి ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి పైన రూపాయి కూడా మనకైతే తగ్గించారు. మీకు ముందుగానే అయితే చెప్తున్నా, ₹1 కూడా ఎక్కువ అయితే వేయరు. ₹1 తగ్గించారు, ₹1 కూడా ఎక్కువ వేయరు. మనకి షోరూంలో స్పేర్స్ తీసుకున్నామంటే మనకు ఆల్రెడీ వచ్చేది షోరూమ్ నుంచి, వాళ్ళు మన మీద అభిమానంతో అందిస్తున్నారు. మనకి స్పేర్స్ మనకి తగ్గించుకోండి అవి అలా అయితే ఏముండదు. వాళ్ళకి వచ్చేది ఎలా వస్తుందో మనకి ఆ విధంగా అయితే ఇస్తారు. కంపెనీ స్పేర్స్ అంటే మనకి ఏది ఇదే అని కాదు, ఏదైనా కూడా హీరో హోండా కానీ టీవీఎస్ కానీ బజాజ్ కానీ మనం షోరూమ్కి వెళ్ళారంటే దానిపైన ఎంఆర్పి పైన ₹1 కూడా వాళ్ళు అయితే తగ్గారు. మనం ఇక్కడ మనం తెప్పించుకునేది కూడా షోరూమ్ నుంచే కాబట్టి వీళ్ళు కూడా తగ్గించారు. మనకి పైన ఎగస్ట్రా వచ్చేసి అటు నుంచి ఇటు వచ్చేకి మనకి బస్ ఛార్జెస్ కూడా ₹200 అయితే పడతాయి. దీనికి మనకి ఈ ఫ్రేమ్ మనకి ఎక్కడి నుంచి అయితే తెప్పించుకున్నామో అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేకి మనకి ₹250 మనకి బస్ ఛార్జీలు కూడా పడ్డాయి. అవి కూడా మనం అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అది పెద్ద స్పేర్ అయినా చిన్న స్పేర్ అయినా కూడా, చిన్న వాటికి అయితే తక్కువ ఉంటుంది. మనకి ఈ ఫ్రేమ్కి అయితే $250 మనకు ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే పడ్డాయి. ఏపీ ఆర్టీసీకి అయితే మనకైతే వేశారు. ఎంఆర్పి రేట్ పైన ₹1 ఎక్కువ ఉండదు, ₹1 అయితే తక్కువ ఉండదు. మీరు అనవసరంగా నాకైతే కాల్ చేసి మీరు ఇదెంత పడుతుంది అని అడగండి, కనుక్కోండి అని చెప్పడంతో నేను ప్రతిసారి వాళ్ళకి ఒక 20 మంది కాల్ చేశారంటే అందులో ఒకరు కూడా మనకి ఆ స్పేర్ తీసుకుంటారని గ్యారెంటీ అయితే ఉండదు. నేను వాళ్ళకి ప్రతిసారి కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కాబట్టి నేను స్పేర్స్ రేట్లు అయితే కనుక్కోవడం అయితే జరగదు. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి గ్యారేజ్ దగ్గరకు వచ్చి వెహికల్ పెట్టారంటే ఒక 3 డేస్లో నేను దానికి సంబంధించిన స్పేర్ అయితే నేనైతే తెప్పించి దాన్ని స్పేర్ అయితే నీట్గా చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంఆర్పి రేటు ఎంత ఉందో ₹1 ఎక్కువ ఉండదు, ₹1 అయితే తక్కువ ఉండదు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రోజుకి ఎన్నో కాల్స్ అయితే వస్తుంటాయి. నేను మొబైల్ సైలెంట్ అయితే పెట్టేశాను. మీరు కాస్ట్ కనుక్కోండి ఇది ఎంత పడుతుంది, కాస్ట్ కనుక్కోండి అని. ఆ కాస్ట్ కనుక్కోవడానికి నేను వాళ్ళని కాల్ చేసి నేను ఇబ్బంది పెట్టి నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని దూరం చేసుకోవాలి అని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి కాస్ట్ అయితే కనుక్కునేది అటువంటివి అయితే ఏం లేదు. ఓన్లీ మీకు కావాలంటే నేనైతే తెప్పిస్తాను. ఎంఆర్పి రేటు మీరు చూసి అయితే అమౌంట్ ఇవ్వండి. ₹1 ఎక్కువ ₹1 తక్కువ అయితే ఉండదు. మనకి లైట్ అయితే ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాం. లైట్ అయితే చాలా వరకు అయితే ఫెయిల్ అయింది. మనం 3/4% వర్క్ అయినా ఈరోజు కంప్లీట్ చేసుకోవాలని లేట్ అయినా కూడా మనకి మొబైల్ టార్చ్ లైట్లు పెట్టుకొని ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. పైన మనకి లైటింగ్ అయితే ఉంది కానీ అది తక్కువగా ఉంది. మనకి చిన్న బోల్టాలు క్రాస్గా ఉన్నాయంటే కనిపించామనే ఉద్దేశంతో మనకి సెల్ లైట్ కూడా పెట్టుకొని నీట్గా ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి దగ్గర అరగంట పైన అయితే వీడియో అయితే లెంత్ వస్తుంది. ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే ఒక కామెంట్ అయితే చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే లాస్ట్ వరకు మేము చూసామని కూడా ఒక కామెంట్ అయితే చేయండి. మొత్తం కనెక్షన్లు కింద ఏవే ఉన్నాయి మనకి ఆ బురద కొట్టుకోకుండా కింద ఒక మడ్ కవర్ మాత్రం అయితే ఇచ్చాడు, దాన్ని కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఒక 40% బైక్ ఫిట్టింగ్ అయితే ఇప్పుడైతే అయిపోయింది. మీరైతే చూడొచ్చు. ఇంజన్ కూడా ఫిట్ చేసి ఇంటికి పోవాలని అయితే మా వానికి నేనైతే ఫిక్స్ అయిపోయి అయితే ఉన్నాం. ఎందుకంటే రేపు ఇంకా మిగిలిన బైకులు కూడా వస్తాయి. ఇదే బైక్ మీద మనం 2 మనుషులం అంటే గ్యారేజ్లో మొత్తం 5 మంది అయితే ఉంటాం. 2 మనుషులం దీని మీదనే టైం అయితే స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ రెక్టిఫైర్ కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఈ రెక్టిఫైర్ కనెక్షన్ల దగ్గర మేము కూడా కన్ఫ్యూజ్ అయితే పడ్డాం. ఒకటే కనెక్షన్ వచ్చిందని అయితే అనుకున్నాం. మామూలుగా దానికి 2 కనెక్షన్లు అయితే ఉన్నాయి. మనం మళ్ళీ 2 సార్లు ఓపెన్ చేసుకొని బ్యాటరీ దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మనం 2 కనెక్షన్లు అయితే అటు సైడు ఒకటే సైడ్ అయితే 2 కనెక్షన్లు అర్తులు అయితే ఉన్నాయి. మీరు కాస్త గుర్తయితే పెట్టుకోండి. మేము కూడా దీని దగ్గర అయితే మనం ఒకటే అర్త్ వచ్చింది అన్నట్టు కన్ఫ్యూజ్ అయితే పడడం అయితే జరిగింది. మనకు అదైతే కనిపించకపోవడానికి ఇదే ఒకటే అర్త్ వచ్చిందిలే అన్నట్టు ఫిట్ చేసాను. తర్వాత చూసుకుంటే ఇంకొక అర్త్ కూడా ఉంది. 2 అర్తులు అయితే ఉన్నాయి. అందుకే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ చేసుకునేటప్పుడే 1-2 సార్లు జాగ్రత్తగా మనం అయితే చెక్ చేసుకుంటూ ఓపెన్ అయితే చేసుకోవాలి. మనకి ఆ రెక్టిఫైర్ ఫిట్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేటు, దానిపైన ఒక క్లాంప్ అయితే ఉంది. మనకి అది సేఫ్టీగా బురద కొట్టకోకుండా కింద ఇచ్చినా కూడా బురద కొట్టకోకుండా అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ క్లాంప్ అయితే ఇది. ఈ చిన్న క్లాంపులు కూడా ఎక్కడ వచ్చాయి ఏమిటి అని ప్రతిదీ మీరైతే గుర్తయితే పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు చాలా క్లాంపులు చాలా పట్టీలు అయితే బైక్లకు అయితే ఉన్నాయి కాబట్టి
మనం ఓపెన్ చేస్తున్నప్పుడే జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుంటూ ఉన్నామంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బ్యాక్ సైడ్ సైలెన్సర్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ బ్యాక్ సైడ్ సైలెన్సర్కి వచ్చేసి 8 నెంబర్ బోల్టాలు అయితే ఇచ్చాడు. పై వైపు కింద వచ్చేసి 13 బోల్ట్ అయితే ఇచ్చాడు. అది ఊక సపరేట్గా ఇచ్చాడు. ఇంకా మనం నెక్స్ట్ ఇంజన్ కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది పూర్తిగా, మీరు కాస్త గమనించుకొని అయితే చూసుకోవచ్చు, సరిగా కనిపించకపోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా మనం సర్వీసింగ్ ఫోమ్ వాష్ చేసి బైక్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అలాగే పంపించడం ఉన్న ప్యానెల్స్ మొత్తం పిల్లోన్తో సపరేట్గా ఒక పిల్లోన్ అదే పనిగా ఒక ట్రై తీసుకొని అన్నీ కడిగి పెట్టరా అని చెప్పేసాము. అవి లోపలే ఉన్నాయి కాబట్టి ఆ వైరింగ్ని మాత్రం తడిబట్టతో అయితే తుడిపించడం అయితే జరుగుతుంది. వైరింగ్లో వచ్చేసి ఎక్కువ నీళ్ళు ఉన్నాయంటే అవి రస్ట్ బట్టి యాసిడ్ మాదిరి ఫామ్ అయితే అవుతుంది. థ్రోటల్ బాడీ కూడా మనం ఇంజన్ ఎక్కించాం కాబట్టి థ్రోటల్ బాడీ కూడా నీట్గా ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్రోటల్ బాడీ కనెక్షన్ కూడా నీట్గా అన్ని ఏవే ఉన్నాయో అన్నీ అయితే ఇచ్చుకోవడం అయితే జరిగింది. ఆ కనెక్షన్లో ఏదైతే మీరైతే మిస్ అయితే చేసుకోండి. మనకి ఇది ఇందాక నేను చేత పట్టుకున్నది ఫ్యూల్ ఇంజెక్టర్ కనెక్షన్, అదైతే మనకి అది ఇటు దాటు కూడా థ్రోటల్ బాడీ ఫిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి అదైతే రివర్స్ వేసామంటే అందులో అయితే పట్టదు. మనకి కింద ఒక గాడి అయితే ఉంది కదా, ఆ గాడిలో కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే కావాలి మనకి. థ్రోటల్ బాడీ కరెక్ట్గా అందులో ఫిట్టింగ్ అయితేనే మనకి థ్రోటల్ బాడీ కూర్చున్నట్టు, లేదంటే బైక్ అనేది మనకైతే స్టార్ట్ కాదు. ఎయిర్ అనేది బయటకు వచ్చేసిందంటే మనం సెల్ఫ్ కొట్టిన బైక్ అనేది స్టార్ట్ కాదు. కాబట్టి మనకి మొత్తం స్టార్టింగ్ ఉండేది మొత్తం ఈ థ్రోటల్ బాడీ పైన ఆధారపడి ఉంటుంది. ఆ థ్రోటల్ బాడీ ఫిట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త. బ్యాక్ సైడ్ థ్రోటల్ బాడీ వచ్చేసి మనకి ఈ ఫిల్టర్ జంక్షన్లోకి అయితే పోవాలి. ఫిల్టర్కి వచ్చేసి మనకు హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్లోకి ఫిల్టర్ అయితే పోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ థ్రోటల్ బాడీ ఈ ఫిల్టర్ హోల్లోకి అయితే ఫిట్టింగ్ అయితే కావాలి. ఇది కూడా అటు ఇటు జరిగిందంటే ఫిట్టింగ్ మనకు బైక్ అనేది ఎయిర్ అనేది పట్టి ఇడిచిన ఫీలింగ్, కాస్త సౌండ్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే 1-2 సార్లు అది ఫిట్టింగ్ అయిందా లేదా అని అయితే చెక్ చేసుకొని అయితే ఫిట్టింగ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీట్ కూర్చోవడానికి ఇవైతే ఇక్కడ ఒక రేక్ మాదిరి క్లాంప్ కూడా ఇచ్చాడు. వాటిని కాస్త లాగి లోపలికైతే ఫిట్టింగ్ అయితే చేయాలి. మీరు అయితే చూడొచ్చు, మనం దాన్ని కూడా ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వర్క్ 60% వర్క్ అయితే కంప్లీట్ ఈరోజే అయిపోగొట్టుకోవాలనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి ఇదే బైక్ అయితే చేస్తూ ఉన్నాం. మళ్ళీ రేపటి రోజున వచ్చేసి మిగిలిన బైక్ కావాలని మనకి ఇది వచ్చేసి ఫిల్టర్ పైపు, దీని కింద అయితే ఫిల్టర్ పైప్ అయితే వస్తుంది. ఆ ఫిల్టర్ పైప్ మీరు దాన్ని మర్చిపోయారంటే ఇది ఎక్కడ వచ్చిందని కన్ఫ్యూజ్ పడకోకుండా పైప్ వచ్చేసి మనకి ఫిల్టర్ నుంచి బ్యాక్ సీట్ కిందకి అయితే వచ్చేసింది. అది మీరైతే గమనించవచ్చు. మనకి బ్యాక్ సీట్ దగ్గరికి ఎయిర్ ఫిల్టర్ మనకి గాలి పోవడానికి అక్కడ నుంచి అయితే ఇచ్చాడు. నేను కాస్త వీడియో అయితే ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ వరకే చాలా లెంత్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 60% వర్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. బ్యాక్ సైడ్ క్లాంపులు అలాగే మనకి డేంజర్ లైట్ ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి వెనక సెక్షన్ మొత్తం అయిపోయినట్టు అయితే ఉంటుంది. డేంజర్ లైట్కి అయితే ఒక చిన్న స్క్రూ మీద అయితే నిలబెట్టాడు. సైడ్కి సపోర్టింగ్గా అవి ఇచ్చాడు, కానీ ఒక చిన్న స్క్రూ మీద అయితే అదైతే నిలబెట్టాడు. బ్యాక్ సెక్షన్ మొత్తం అయితే అయిపోయింది. మనం మళ్ళీ పగలైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాం. నైట్ అయితే 1 డే అయితే దీనికి టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ రోజు పగలైతే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించుకోవచ్చు. ఇక్కడ మనకి రేడియేటర్ ఫ్యాన్ కూడా కస్టమర్ అయితే చెక్ చేయమన్నాడు. శాట్ వీడియో కూడా నేనైతే యూట్యూబ్లో అయితే మన ఛానల్లో అయితే పెట్టాను. అది రేడియేటర్ ఫ్యాన్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది దీంట్లో అయితే చూపించడం లేదు. ఇటుకైతే దీని సెక్షన్ వేరు కాబట్టి మనకి రేడియేటర్ ఫ్యాన్ వర్క్ వచ్చేసి అందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. మనం మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇందాక ఫిట్టింగ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసుకున్నారంటే మనకి అది ఫిట్టింగ్ చేసేటప్పుడు కస్టమర్ చెప్పింది అయితే గుర్తొచ్చింది, రేడియేటర్ వర్క్ అయితే జరగడం లేదని. అది ఎందుకు వర్క్ జరగడం లేదని నీట్గా మనం క్లారిటీగా అయితే చెక్ చేసుకుంటే ఈ రేడియేటర్ ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ రేడియేటర్ ఫ్యాన్ అయితే పోయింది, అందువల్ల వర్క్ అయితే జరగడం లేదు. ఇక్కడ నేను చేత్తో నెట్టినప్పుడు మాత్రం వర్క్ అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. దాన్ని కూడా మనం ప్రాబ్లం ఏమిటని కనుక్కోవడం అయితే జరిగింది. అది షార్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే అయితే పెట్టేసాం. ఆల్మోస్ట్ మనకు ఆ రేడియేటర్ ఫ్యాన్ మనకి ఇక్కడ ఏవైతే ఈ పైపులు ఉన్నాయో కూలెంట్ ఆయిల్ పోవడానికి, ఆ పైపులు మొత్తం కాస్త స్ట్రాంగ్ అయితే ఉంటాయి. కాస్త బలం ఎక్కువగా ఉపయోగించి వాటిని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఆ రేడియేటర్ కూడా మొత్తం ఫ్యాన్ ఓపెన్ చేసుకొని మనం ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం. ఆల్మోస్ట్ మనం ఇవన్నీ కనెక్షన్ పెట్టేసామంటే వర్క్ అయితే అయిపోయినట్టు అవుతుంది. నాకు రేడియేటర్ ఫిట్ చేశారు కదా, ఇప్పుడు లేదని అయితే అనుకోవచ్చు. దాన్ని చెక్ చేయాలని బయటికి తీసి మనం చెక్ చేసుకోవడం అయితే జరిగింది. అది ఫిట్ చేసుకున్నామంటే 2 10mm బోల్టాలు పైన 2 కింద బోల్టాలు అయితే రేడియేటర్కి అయితే ఉంటాయి. వేరే అయితే ఏం ఉండదు. లాక్ సెట్ అవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం. ఇంకా సైడ్ క్లాంపులు ఇవన్నీ ఫిట్ చేసుకున్నామంటే బైక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ముందర డూము అన్ని ఫిట్ చేసామంటే ఈ పై ప్యానల్స్ ఎవరైనా కూడా మనకి ఫిట్ చేస్తారనే ఉద్దేశంతో వీటిని ఫాస్ట్గా అయితే అయిపోగొడుతూ ఉన్నాం. లెంత్ ఎక్కువ వచ్చేసింది వీటికి. ఇంతవరకు కూడా ఎవరైతే చూసిండారు, కానీ ఈ బైక్ ఫ్రేమ్ మార్చాలి అని మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంపల్సరీగా మనకి ఈ వీడియో అయితే చూస్తారు. ఆల్మోస్ట్ బైక్ మనకు ఒక కొలిక్ అయితే వచ్చింది. కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయితే అయింది. మనకి ఏవి ఎక్కడ బోల్టాలన్నీ
మిస్ అవుతాయనే ఉద్దేశంతో ఏవి ఓపెన్ చేసినవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న బోల్టాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ సపరేట్గా మనం ఎక్కడ సైడ్ సెక్షన్ అక్కడ సైడ్ సపరేట్గా కవర్లలో అయితే పెట్టుకున్నాం. మనకి ఏది బుడికే అంటే వెతికే అవసరం లేకుండా మనం బ్యాక్ సెక్షన్ మొత్తం ఒక సైడ్ పెట్టేసుకున్నాం, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒక సైడ్ పెట్టేసుకున్నాం, ఇంజన్ సెక్షన్ మొత్తం ఒక సైడ్ బోల్టాలు అన్నీ పెట్టుకున్నాం కాబట్టి వాటి కోసం మాకు ఇబ్బంది పడే అవసరం లేకుండా నీట్గా ఏవి వాటికి సపరేట్ పెట్టేసాం కాబట్టి సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా హెడ్ లైట్ సెక్షన్ కూడా మనం అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. వాటికి ఇందాక మనం ఓపెన్ చేసేటప్పుడు ఇండికేటర్ కనెక్షన్లు అవన్నీ అయితే పీకేసాం, అవి కూడా తీసేసాం, అవి కూడా నీట్గా పెట్టి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఈ 2 లాకులు కనిపిస్తున్నాయి. దీనిపైన అయితే మనకి కింద వైపు అయితే సెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6 ఎల్లంకి బోల్ట్ అయితే ఇచ్చాడు. మనకి కింద 2 లాకుల టైప్లో వచ్చేసి పట్టీలు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 6 ఎల్లంకి బోల్ట్ మొత్తం అయితే ఫిట్ చేసాం. మీరైతే చూడొచ్చు నీట్గా ఫిట్ చేసి ఫోమ్ వాష్ చేసి కస్టమర్కి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఫిట్టింగ్ వచ్చేసి మనం 4,000 రూపాయలు అయితే తీసుకున్నాం. మనకి 3వ రోజు ఈ ఫోమ్ వాష్ వర్క్ మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత A to Z బాగుందా లేదా అని మొత్తం మనం ట్రయల్కి వెళ్ళొచ్చి బైక్ మొత్తం చెక్ చేసుకొని కస్టమర్కి ఇవ్వడం అయితే జరిగింది. కస్టమర్ అయితే తీసుకొని అయితే బైక్ అయితే వెళ్తున్నారు. 4,000 రూపాయలు మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. లాస్ట్ వర్క్ చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.